చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. పలు గ్రామాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. వరద ధాటికి నిండుకుండలా మారిన పాకాల సరస్సు మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతోంది. అయితే వృధాగా పోతున్న వర్షపు నీటిని స్టోరేజ్ చేసే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని నర్సంపేట ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వర్షాల ప్రభావానికి అనేక గ్రామాలు అయితే నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలలో చెరువులు మత్తళ్ళు పోస్తున్నాయి, జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జలకళ సంతరించుకుంది. ఒకవైపు పర్యాటక ప్రాంతాలు పూర్తిగా జలకళ సంతరించుకుంటే మరోవైపు కుగ్రామాలు పూర్తిగా జలమయంలో కిక్కిరిసిపోతున్నటువంటి అంశం కనబడుతుంది. మరోవైపు రహదారులు పూర్తిగా నిర్బంధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్ మండలంలో ఉన్నటువంటి పాకాల సరస్సు వద్ద ఉన్నాం. కాకతీయుల ఏళ్ల నాటి చరిత్రలో గాంచినటువంటి ఈ యొక్క సరస్సు పూర్తిగా వరంగల్ గ్రేటర్ నగరంలో కూడా పూర్తిగా జలకళ సంతరించుకుంది. ఒకవైపు జనసంద్రహం నిలిచినప్పటికీ మరోవైపు జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆహ్లాదకరమైన వాతావరణాలు, ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి ఏదైతే పర్యాటక కేంద్రాలకు పర్యాటక ప్రాంతాలకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పాకాల సరస్సుకు సంబంధించినటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాల ప్రభావంతో జరిగినటువంటి వాతావరణ ప్రభావంతో ఈరోజు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా అధిక సంఖ్యలో వాటర్ అయితే కింద ఫ్లోటింగ్కి వెళ్ళిపోయి ఈ విధంగా అటు ఖమ్మం వైరాకు సంబంధించినటువంటి ఈ జలాశయాన్ని మాత్రం వాటర్ను స్టోరేజ్ చేసే అంశంపైన కొంత ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంత వాసులకు ఈ జలాశయం వాటరు నలుమూలలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వ్యవసాయ సాగుకు పనికొస్తుందని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశమైతే ప్రధానంగా నర్సంపేట పరిధిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక ఆహ్లాదకరమైన వాతావరణంలో చూసుకుంటే నర్సంపేట పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువు ఒకటే చూసుకోవచ్చు. ఈ సరస్సుతో పాటు పాకాల సరస్సుతో పాటు పక్కనే ఉన్న మాదన్నపేట సరస్సు కూడా పూర్తిగా జలాశయంగా మారిపోయింది. అక్కడ కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో చూసుకుంటే ఈ సరస్సుకు ప్రత్యేకంగా ఒక హోదాను కూడా తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సరస్సుకు సంబంధించిన విషయంలో బోటింగ్ ఏర్పాటుతో పాటు ప్రత్యేకమైన ఆకర్షణీయమైన కార్యక్రమాలను తీసుకొచ్చినట్టుగా తెలిసింది. దాదాపుగా 27.50 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా నిన్న నుంచి ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి వర్షాల ప్రభావంతో దానికి సంబంధించిన అంశంలో పూర్తిగా వాటర్ అయితే నిండుకుండలా మారడమే కాకుండా మత్తడి పోసి జల ప్రళయం అయితే ఇక్కడ కనబడుతుంది. దీన్ని చూసేందుకైతే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తిలకించేందుకు పర్యాటకులకైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతవాసులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి పాకాలు చెరువు పండడం, నీటి మత్తడి పోయడం, మాకు పాకాల పంటల కింద మాకైతే సంబరం జరుగుతుంది. మైసవ తల్లికి ఆటలు వేయడం, కొబ్బరికాయలు కొట్టడం, అది ఒక సంబరం అండి. రెండోసారి ఈ మళ్ళా చెరువు మత్తడి పడడం మాకు సంబరం అనిపిస్తుంది. ఇటువంటి నీరు వృధా కాకుండా ఏమైనా ఎక్స్ట్రా చేస్తే బాగుంటేది అనే సంబరం అనేది ఉంది. రెండో పంటకే సంబరం కాదు, సరే ఈ లోకల్ నుంచి పోయే నీరును ప్రవహించేది ఇంకో స్టోర్ పాయింట్ ఇంకోటి చేసి పంటలకు సహకారం చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలు అని నా ఆలోచన సార్. ఇక్కడికి పర్యాటక పరంగా కూడా జనాలు వస్తుంటారు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. ఈ సమయంలో ఇంత ఫ్లోటింగ్ జరుగుతున్న సమయంలో పోలీసు వారి పరిస్థితి కూడా చక్కదిద్దే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తొచ్చేది ఇది పోలీసు వారు కూడా కొద్దిగా వాళ్ళు టైమింగ్స్ పెట్టి వాళ్ళు బందోబస్తు చూపించి కావాలంటే పదే కూడా చూపించాలండి. పోలీసు వాళ్ళ కూడా చూసి రాలేకపోతున్నాం, వాళ్ళు గేటు టైము లేక రాయడం బందోబస్తు. ఈరోజు కూడా నేను ఇబ్బంది పడి మిత్రులు రిక్వెస్ట్ చేసి ఆయన కూడా లేదని చెప్పారు. కొద్దిగా టైమింగ్స్ పెట్టి సరే 5 o'clock 4:30 టైం పెట్టి టైం ప్రకారంగా ప్రజలను చూపించి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను కోరుకుంటున్నారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు స్థానికులు చెప్తున్నటువంటి అంశం కనపడుతుంది. మరితో కొంతమంది పర్యాటకులు ఉన్నారు. ఈ వాతావరణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తిలకించి ఎలా అనిపిస్తుంది? ఎట్లా ఉంది సార్? చాలా బాగుంది ఈ వాతావరణం, ఫ్లోటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ పర్యాటకుల్ని నిషేధించిల్లు. ప్రజెంట్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, దానివల్ల పర్యాటకుల్ని రానివ్వట్లేరు. ఈ పోలీసులు ఇంకో 2-3 రోజులు పడుతుంది వచ్చి ఫ్లోటింగ్ తగ్గినాక పంపిస్తారేమో అని ఆశిస్తున్నాం.
ఇప్పటివరకు అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ నేచర్. ఈ మేము గత 20 సంవత్సరాల నుంచి ఎప్పటికీ మత్తడి విజిట్ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది, మంచి వెదర్, 100% న్యాచురల్గా ఉంటుంది. ఇప్పటికే ఏకో టూరిజం కింద కూడా దీనికి ఏకో టూరిజం కింద అభివృద్ధి చేసేటువంటి సందర్భం కనబడుతుంది. బోట్లు కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటిని ఎట్లా చూడవచ్చు మనం? అది సకాలంలో ఎప్పటికీ రన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నర్సంపేట ప్రాంత ప్రజల తరపున, వరంగల్ ప్రాంత ప్రజల తరపున దాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఏ విధమైన కాటేజెస్, అన్ని హోటల్స్, ఎకో టూరిజం టైపు బాగా ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు చెప్తున్నారు. ముఖ్యంగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం నేపథ్యంలోనే ఎవరైతే సందర్శకులు వారిని అనుమతించలేమని చెప్పేసి పోలీసు వారైతే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం ఉన్న దగ్గర మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి వారికి ప్రమాద రహితంగా భద్రతగా ఉంటూ పోలీసులు తమ పనిని నిర్వహించుకుంటూనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.